పాలన ఆరంభం నుంచి ప్రతిరోజు ప్రతిదినం ప్రతి క్షణం ప్రజల కోసం ప్రజల వల్ల ప్రజలైతే నడిచే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నీకోసం ముఖ్యమంత్రి గారు చేపడుతున్న alert. హలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మీ దగ్గరకు వెయిట్ చేస్తున్నారు వేదిక దగ్గరకు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఉత్తరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు వీడు భూమి నవానైతాడు పిరసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి రక్త కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఉత్తరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికే కాదు ప్రపంచానికే తెలంగాణ గడ్డ నుంచి అందించిన 3 మంత్రాలు క్యూర్ ప్యూర్ రేర్ అయితే ఆ మూడవది వ్యవసాయ పల్లెల వికాసానికి సంబంధించింది. అలాంటి పల్లెల వికాసం కోసం ఈ నారాయణపూర్ మహాసభకు వెంచేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు స్వాగతం పలుకుతూ ఇప్పుడు అందరం లేచి నిలబడదాం, మన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని గొంతెత్తి పాడదాం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం తెలంగాణ గీతం.
పల్లె తల్లులతో పల్లె చెల్లెలతో తమ గుండె చప్పుడు పంచుకోవడానికి వచ్చిన ముఖ్యమంత్రి గారికి అందరం గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. స్థానిక శాసనసభ్యులు సభాధ్యక్షులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మన పరిగి పట్టణానికి విచ్చేసినందుకు వారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి కూడా స్వాగతం తెలియజేస్తూ, మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి స్వాగతం తెలియజేస్తూ, మన చీఫ్ విప్ కౌన్సిల్ పట్నం మహేందర్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ, మన సహచర శాసనసభ్యులు తాండూర్ మనోహర్ రెడ్డి గారికి, చేవెళ్ల శాసనసభ్యులు కాళ యాదయ్య గారికి, గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి గారికి, అదేవిధంగా చెల్లా నరసింహారెడ్డి గారికి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా భీమ్ భరత్ గారికి మన చేవెళ్ల ఇన్ఛార్జ్, అదేవిధంగా దారా సింగ్ గారు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలా మంది పెద్దలు, ముఖ్యంగా మన యొక్క కల్వ సుజాత గారు, ఇంకా ఈ కార్యక్రమానికి మన లైబ్రరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా రాజేష్ రెడ్డి గారు, మన రంగారెడ్డి మహబూబ్ నగర్ యొక్క గ్రంథాలయ సంస్థ చైర్మన్ బొంతు రామ్మోహన్ గారు, ఉపాధ్యక్షులు మన